ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన సభ రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ఇది మన తెలంగాణ శాసనసభలో జరిగిన పరిస్థితి. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? శాసనసభ సమావేశంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ శాసనసభ చరిత్రలోనే ఇలాంటి రోజు ఎప్పుడూ చూడలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వబోమని స్పీకర్ చెప్పడం ఇప్పుడు యావత్ తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. అసలు అసెంబ్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే సమాధానాలు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకని ప్రతిపక్షాల గొంతును నొక్కుతోంది? ప్రభుత్వం ఎందుకు డిఫెన్స్ లో పడింది? 3 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గరంగా మారాయి. మూసీ ప్రక్షాళన, యూరియా కొరత, స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ వాకౌట్ చేసింది. కనీసం శాసనసభను ఎలా ప్రారంభించాలో తెలియదని విమర్శించింది. క్వశ్చన్ అవర్ లేకుండా, ఎజెండా లేకుండా నేరుగా 0 అవర్తో అసెంబ్లీని ప్రారంభించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి పద్ధతి ఎప్పుడూ చూడలేదని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. రేపటి అజెండా ఏమిటో ముందు రోజే సభ్యులకు తెలియజేస్తేనే ఫలవంతమైన చర్చకు అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం రాత్రి 1 గంట, అర్ధరాత్రి 2 గంటలకు అజెండా కాపీలు పంపిస్తూ సభను గందరగోళంగా మారుస్తోందని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. మూసీ ప్రక్షాళనకు బడ్జెట్ ఎంత? డబ్బులెక్కడి నుంచి? నిర్వాసితులకు న్యాయమేంటి? బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని వరుస ప్రశ్నలేశారు. కానీ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుత అసెంబ్లీ సెషన్ ను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ చావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, సాక్షాత్తు కేసీఆర్ ను ఉరితీయాలంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం హేయమైన చర్య అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ప్రతిపక్షానికి కనీస గౌరవం దక్కడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మైక్ కట్ చేస్తున్నారని, ఇది ముమ్మాటికి గొంతు నొక్కడమేనని వారు ఆరోపించారు. స్పీకర్ కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయవద్దని ఆంక్షలు విధించడం పక్షపాత వైఖరికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. సభను నిష్పక్షపాతంగా నడపకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ తరహాలో నడుపుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? సీఎం మాటలు మూసీ కంటే ఎక్కువ కంపుగా ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు. మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. అది వినడం చాలా కష్టం. సభలోని సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని, ఆ హక్కులను కాపాడాల్సింది స్పీకరేనని స్పష్టం చేశారు. 7 రోజులు సభ నడుపుతామని బీఏసీలో చెప్పారని, కానీ బీఏసీ కాపీలో ఆ విషయం ఎక్కడా లేదని ఎత్తి చూపారు. ఎజెండా అర్ధరాత్రి వస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చితే బీఆర్ఎస్ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మరోవైపు మూసీ చర్చలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ టెక్నికల్ ప్రశ్నలు సంధించారు. మూసీ, ఈసా ఇప్పుడు నదులు కావని, సీవరేజ్ ప్లాంట్లుగా మారాయని విమర్శించారు. ये नदी नहीं रही सर, ये सीवरेज फ्लो के एरियाज बन गए. సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యమంత్రిని దూషిస్తానంటే మైక్ ఇవ్వను అని స్పీకర్ వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షం సభకు వచ్చేది ముఖ్యమంత్రిని పొగడటానికా లేదా ప్రజల సమస్యలు చెప్పడానికా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శించడమే ప్రతిపక్ష హక్కు అని గుర్తు చేశారు.
స్పీకర్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రైతుల ఇబ్బందులపై చర్చ చేపట్టాలని కోరినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ బయట నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులతో నినాదాలు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని హరీష్ రావు తెలిపారు. స్పీకర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామన్నారు. శాసనసభలో ప్రజల సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదు. ధీటుగా బదులివ్వాల్సిన చోట డిఫెన్స్ లో పడిపోయింది కాంగ్రెస్ సర్కార్. ఇది ఇలాగే కొనసాగితే అసెంబ్లీ కాస్త రాబోయే రాజకీయాలకు పోరాటంగా మారుతుందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానాలు చెబుతుందా లేదా చూడాల్సిందే.